ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీస్ని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు, చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేసామనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పమనండి. ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు. అంటే రోప్ పార్టీని పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటిది చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది చూపించమనండి. రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు. హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి ఇది చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తిరిగి మాకు పోలీస్ శాఖ మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఫార్మాసిటీ ఉంది, అచ్యుతాపురం సెజ్ ఉంది. దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆయన వచ్చేది 11 గంటలకి. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, జనరల్ షిఫ్ట్ 9 గంటలకు ఉంటుంది, బి షిఫ్ట్ 2 గంటలకు ఉంటుంది, సి షిఫ్ట్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం. ఆయన వచ్చేది 11 గంటలకి. ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పలేదే మేము, ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పలేదే, ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పలేదే. మీ అంతటి మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చని చెప్పి మీరే చెప్పి ఈరోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్.